హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ జాకిర్ హుసేన్. ఈరోజు మనం మాదాపూర్ దగ్గరలోని ఆటో డీల్స్ సెకండ్ హ్యాండ్ కార్ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇక్కడ 2 lakhs నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉన్నాయి అంటున్నారు. సో కార్స్ చూసుకుంటే మనకి చాలా రకాలుగా అయితే కనిపిస్తున్నాయి. సో వాటికి సంబంధించిన డీటెయిల్స్ కూడా పైన పెట్టడం అయితే జరిగింది. సో చూద్దాం ఇక్కడ. సో 2 lakhs నుంచి అయితే ఉంటాయి అంటున్నారు. సో ఒకవేళ మనం బార్గింగ్ చేసినా ఇంకా కాస్ట్ తగ్గే అవకాశాలు ఏమైనా ఉంటాయో చూద్దాం ఒకసారి. సో మీకు ఒకవేళ కావాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో వీళ్ళ నెంబర్ అయితే ఇవ్వటం జరుగుతుంది. సో కాంటాక్ట్ అవ్వచ్చు. సో ప్రస్తుతం మనతోటి ఈ షోరూమ్కి సంబంధించిన మేనేజర్ ఉన్నారు, ఒకసారి మాట్లాడి చూద్దాం. సో హలో అండి, హాయ్. హాయ్. సో పేరేంటి? అద్నాన్. సో ఏంటన్నా మన దగ్గర అసలు ఎన్ని కార్స్ ఉన్నాయి? మన దగ్గర ఆల్మోస్ట్ 70 to 80 కార్స్ ఉన్నాయి సార్. 70 to 80 కార్స్ ఉన్నాయి. ఓకే. సో ఓకే, మన దగ్గర స్టార్టింగ్ ఎంత నుంచి ఉన్నాయి అన్న? 2 lakhs నుంచి స్టార్టింగ్ ఉన్నాయి మన దగ్గర. 20 to 25 lakhs వరకు కూడా ఉన్నాయి మన దగ్గర బండ్లు. ఓకే. మన దగ్గర అన్ని బండ్లు నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్, జెన్యూన్ ఉంటాయి. షోరూమ్ ట్రాక్ బండ్లు కూడా ఉంటాయి మన దగ్గర. సింగిల్ ఓనర్ షోరూమ్ ట్రాక్ కండిషన్ ఉంటాయి బండ్లు. మీకు జస్ట్ అండ్ టేక్ అండ్ డ్రైవ్ లాగా ఉంటాయి బండ్లు. ఓకే ఓకే. అసలు ఈ కార్స్ ని మీరు ఎలా తీసుకొస్తారన్న? ప్రస్తుతం మనం ఈ కారే అనుకున్నాం. మన దగ్గర వచ్చే ముందు మనం ఇవాల్యుయేషన్ చేస్తారు. మొత్తం బండిల్ని ఇవాల్యుయేట్ చేసి మనం ఇక్కడికి లోపలికి తీసుకొని వస్తాము. అలానే తీసుకొని వచ్చి పెట్టాం. మన దగ్గర అయితే ఒక్క బండి కూడా మన యార్డ్ లో ఒక్క బండి కూడా మీకు యాక్సిడెంట్ బండి దొరకదు. అసలు యాక్సిడెంట్ వెహికల్స్ తీసుకోమంటున్నారు. యాక్సిడెంట్ బండిల్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ రీసేల్ వాల్యూ ఉండదు, అందుకే అది తీసుకోవడం వేస్ట్. ఫస్ట్ జెన్యూన్ బండిలు ఉంటాయి మన దగ్గర అయితే. ఓకే. అసలు ప్రాసెస్ ఎలా ఉంటుందన్న? ఇప్పుడు ప్రాసెస్ అయితే మన దగ్గర ఇవాల్యుయేటర్స్ ఉంటారు. మనం కూడా 2-3 మందిలు ఇవాల్యుయేట్ చేస్తారు బండికి. ఇవాల్యుయేషన్ చేసి పెడతారు. ఓకే. దాన్ని బట్టి మనము ఇక్కడ తీసుకొని వస్తాం. ఇవాల్యుయేషన్ చేసి బండి కండిషన్, ఇన్స్పెక్షన్ మొత్తం వెరిఫికేషన్ అయిన తర్వాతే బండి మన యార్డ్ లో లోపల వస్తుంది ఆఫీస్ లో. ఓకే. అప్పటి వరకు ఏదైనా మైనర్ యాక్సిడెంట్స్ అవన్నీ ఉంటే చిన్న చిన్న టచ్ అప్ మైనర్ ఉంటాయి. అని పెద్ద యాక్సిడెంట్ అయితే ఒక్క బండిగా కూడా దొరకదు మనకు. ఓకే. స్టార్టింగ్ అయితే మనం ఒక 2 lakhs వెహికల్ నుంచి అయితే స్టార్ట్ చేద్దామన్నా. సో చూస్తున్నారు కదా. సో లెట్స్ వాచ్. ఇదేనా 2 lakhs కారు? అవునా. ఈ ప్రైస్ అయితే దీనిపైన 295 పెట్టారన్న. నెగోషియేట్ అయితే నెగోషియేట్ చేసుకోవచ్చు మనం. దాంట్లో మనకి ఏం ప్రాబ్లం ఉండదు. ప్రైస్ అయితే నెగోషియేట్ అయితే ఫిక్స్ ప్రైస్ ఉండవు మన దగ్గర. ఓకే. చూస్తున్నారు కదా, ఇది 2 lakhs వెహికల్ అంటున్నారు. 2011 మోడల్. 2011 మోడల్. ఓకే. మోడల్ చెప్పండి. ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే 2011 ఉంది. రిజిస్ట్రేషన్ 2012 మోడల్. ఇది ఎల్పిజి కమ్ పెట్రోల్. ఇది ఓకే కాంబో. అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అయితే షోరూమ్ లో నుంచి ఎల్పిజి. ఇవి మన ఎక్స్ట్రా ఫైటింగ్ బయట చేపించుంటారుగా, అలా ఏం లేదు. బయటనే కాదు, షోరూమ్ లోనే చేపించింది. షోరూమ్ నుంచి మ్యానుఫ్యాక్చర్ ఉంది. 81,000 kilometers తిరిగింది బండి. ప్రైస్ అయితే నెగోషియేట్ ఉంటుంది మనకి. సో షోరూమ్ లో చూసుకోవచ్చు. ఇది 81,000 అయితే తిరిగింది అంటున్నారు. సో ఈ రిజిస్ట్రేషన్ ఎక్కడ? ఇది ఏపీ కదా? ఇక్కడదే అన్న. ఇది హైదరాబాద్. 2011 అంటే 2014 నుంచి మనకు అది తెలంగాణ వచ్చింది టిఎస్. ఓకే. సో వెహికల్ చూసుకుంటే నిజంగా మామూలుగా అక్కడ చిన్న చిన్న డ్యామేజ్ కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా. సో ఒకసారి లోపల చూద్దాం. లోపల కూడా చూసుకుంటే మనకి నార్మల్ గా సీట్స్ అవన్నీ కూడా ఓనర్ మంచిగానే యూజ్ చేసినట్టు, మంచిగానే యూజ్ చేసిండు. జస్ట్ యూ హ్యావ్ టు టేక్ డ్రైవ్ ఓన్లీ. మీరు బండి చెక్ చేయించుకోనేమో జనరల్ సర్వీసింగ్ అలా మెకానిక్ దగ్గర చెక్ చేయించుకోవచ్చు. అలా ఏమి ఉండదు. బండి అయితే మొత్తం కండిషన్ ఉంది. ఓకే అన్న. దీనికైతే ఇప్పుడు ఓనర్స్ ఎంతమంది అన్న? దీనికి ఓనర్ ఎంతమంది? ఓనర్స్ మాక్సిమం ఈ పాత మోడల్ కాబట్టి సెకండ్ ఓనర్ ఉండొచ్చు అంతే. ఓకే. ఇద్దరు ఓనర్స్ అంటారు, సెకండ్ ఓనర్. ఓకే. సో ఒక్కసారి దీని గురించి మనకి ఆటో డీల్స్ కాస్ట్ ఎంత? కాస్ట్ అయితే పెట్టినాం మన దగ్గర. ఇలా షీట్స్ పెడతాం మనం బండికి. ఇది ప్రైస్ ఉంది. మోడల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ మోడల్ ఉంది. ఎల్పిజి ప్లస్ పెట్రోల్, కిలోమీటర్ రీడింగ్ ఉంది. ఒక్కొక్క బండికి ఇన్సూరెన్స్ ఉంటది, ఒక్కొక్క బండికి ఇన్సూరెన్స్ ఉండవు. మళ్ళీ ప్రైస్ అయితే ప్రైజెస్ అయితే ఫిక్స్ కాదు. దీనిపైన అయితే 295 పెట్టాం మనము. నెగోషియేట్ అయ్యి ప్రైస్ తగ్గుతుంది. కార్ డీటెయిల్స్ కావాలనుకుంటే కావచ్చు. సో ప్రతి కార్ కి అక్కడ ఉంటుంది. సో అక్కడ కనిపిస్తున్న కాస్టే కాదు, సో దానికంటే ఇంకా తగ్గుతుంది అంటున్నారు. సో నెక్స్ట్ కార్ లోకి వెళ్ళి 10 to 15%, 10 to 15% వరకు 20% దాకా నెగోషియేట్ అవుతుంది ప్రైస్. ఓకే. అద్నాన్ గారు, మామూలుగా ఇప్పుడు ఒకవేళ కార్ కావాలి అనుకుంటే సో ఎన్ని రోజులకు కస్టమర్ కి ఇస్తారు మీరు? మామూలుగా అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది? మన దగ్గర ప్రాసెస్ ఎలా ఉందంటే, మీరు ఇమీడియట్ గా బండి పేమెంట్ చేసుకున్నారనుకో, ఫుల్ పేమెంట్ అయినాక స్పాట్ డెలివరీ ఇచ్చేస్తాం మనం. ఓకే. డాక్యుమెంట్స్ కోసం ఒక 1 week టైం పడుతుంది. ఎందుకంటే అది ప్రొసీజర్ ఉంటుంది. సిసిటిఎల్ ఏరియా ఆర్టీఓ ట్రాన్స్ఫర్ ఉంటుంది. అలా ఇలా మన డాక్యుమెంట్స్ కోసం ఒక 1 week టైం తీసుకుంటారు అంతే. డెలివరీ నోట్ అవన్నీ డాక్యుమెంట్స్ మనం ఇస్తాము. ఓకే. సో మినిమం 1 week పడుతుంది. మినిమం 1 week టైం పడుతుంది. ఓకే. సో ఈ కార్ ని మనం చూసుకుంటే ఏంటనేది కారు
టాటా నెక్సాన్ నెక్సాన్ కదా 23 మోడల్. ఓకే నెక్సాన్ కదా నెక్సాన్ 23 మోడల్ XZA ప్లస్. ఇది టాప్ అండ్ వేరియంట్ ఆటోమేటిక్. ఇది ఎక్కువ యూజ్ అవ్వలేదు, అసలే యూజ్ అవ్వలేదు. ఇది ఓన్లీ 790 కిలోమీటర్స్ డ్రివెన్ అయ్యి ఉంది బండి. 790 అవునా ఎందుకని 1000 కిలోమీటర్స్ కూడా తిరగలేదు బండి. ఇది అవును ఎందుకని అన్యూజ్డ్ ఉంది బండి. ఈ బండి చాలా మంచి కండిషన్ ఉంది. ఇది వెంటిలేటెడ్ సీట్స్ ఉంది, పుష్ బటన్ స్టార్ట్, సన్ రూఫ్ ఉంది మనకు. ఇక డ్రైవింగ్ మోడ్ చాలా ఉన్నాయి, వైర్లెస్ ఛార్జింగ్ ఉంది ఇలా, లెదర్ సీట్స్ ఉన్నాయి మనకు. అన్యూజ్డ్, టోటల్లీ అన్యూజ్డ్, జెన్యూన్ ఉంది బండి. ఒక యాక్సిడెంట్ లేదు, స్క్రాచ్ లెస్ కండిషన్ లో ఉంది బండి మొత్తం. మనకి ఏ కండిషన్ లో వచ్చిందన్న మామూలుగా ఈ వెహికల్ అంటే ఇంత తక్కువ కిలోమీటర్స్ అంటే వాళ్ళు యూజ్ చేయలేరు బండికి. వాళ్ళు అబ్రాడ్ పోదాను అని వదిలేసి పెట్టి వెళ్ళిపోయారు మన దగ్గర. ఓకే ఆ కండిషన్ లో వచ్చింది. ఓకే ఇప్పుడు వరకు అయితే ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది సార్? ఓన్లీ 790 కిలోమీటర్స్. 772. ఓకే ఎస్. సో దీని కాస్ట్ ప్రైస్ ఎంత అన్న? కాస్ట్ ఎంత? కాస్ట్ అనేది వచ్చేసి 14,50,000 నెగోషియబుల్ అంటున్నారు. ఇది కొత్తది ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 15,80,000 నియర్లీ ఉంది. సో కొత్తది షోరూమ్ లో 15 పైన ఉంది. ఇది కూడా మన దగ్గర ఉన్న ప్రైస్ లో నెగోషియేట్ అవుతుంది ప్రైస్. ఓకే సో ఎలా ఉంటుందన్న ఇంజిన్ వారంటీ? అట్లా మామూలుగా మనకి ఇప్పుడు వెహికల్ తీసుకున్న తర్వాత సో వెహికల్ కి ఇప్పుడు వారంటీ లాంటివి ఏమైనా ఉంటే మన దగ్గర గ్యారంటీ వారంటీ ఏముంటది అంటే నాన్ యాక్సిడెంటల్, నాన్ ఫ్లడెడ్, షోరూమ్ ట్రాక్, డాక్యుమెంట్స్ గ్యారంటీ ఉంటది. ఇంజన్ మన దగ్గర ఇంజన్ ప్రాబ్లం అసలు ఒక బండికి కూడా ఇప్పటి వరకు కంప్లైంట్ రాలేదు. కస్టమర్ ఒక బండి ఇప్పటి వరకు కూడా యాక్సిడెంట్, అది ఇంజన్ గ్యారంటీ, ఇంజన్ ప్రాబ్లం అయితే కంప్లైంట్ ఎవ్వరు ఇవ్వలేరు. జస్ట్ చిక్ అండ్ డ్రైవ్ జనరల్ సర్వీస్ ఒకటి ఉంటుంది మాక్సిమం ఉంటే బండికి. ఓకే వేరే అదేం ప్రాబ్లమ్స్ ఉండవు మన దగ్గర. సో చూస్తున్నారు కదా కారు, నిజంగా అయితే ఇప్పటి వరకు అయితే చూసిన వాటిలో ఇదే చాలా తక్కువ కిలోమీటర్ తిరిగింది. సో కాస్ట్ కూడా చూసుకుంటే కాస్త ఇది బార్గెన్ చేస్తే ఇంకేమన్నా తగ్గచ్చు కదా? తగ్గుతుంది సార్. ఇది ప్రైస్ అయితే మన దగ్గర ఫిక్స్ కాదు. ఇది డైరెక్ట్ మనం మాట్లాడితే ప్రైస్ తగ్గుతుంది సార్. ఇది ఓనర్ కూడా సింగిల్ ఓనర్ కదా? సింగిల్ ఓనర్ ఉంది బండి. షోరూమ్ ట్రాక్ సర్వీస్ డన్ ఉంది దానికి. టైర్స్ కావాలంటే టైర్స్ చూడొచ్చు మీరు. ఇప్పటిదాకా అన్యూజ్ టైర్స్ అవి. ఓన్లీ 770 కిలోమీటర్స్ డ్రివెన్ ఉంది. టాప్ అండ్ వేరియంట్ ఇది. ఓకే అయితే ఇప్పుడు చాలా మంది ఎక్కువగా అంటే ర్యాపిడో కి, ఊబర్స్ కి కూడా ఎక్కువ సెకండ్ హ్యాండ్ కార్స్ ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అనమాట. సో అలాంటి వాళ్ళకి ఎలాంటి కార్ అయితే బెస్ట్ అంటారు? సో అసలు ప్రతి కస్టమర్ కి మైండ్ లో ఒక ఫిక్స్ ఉంటది సార్, ఈ బండి వాడదాం, ఈ బండి వాడదాం అని. ఒక్కొక్క ప్రిపేర్ అయ్యి వస్తారు. కానీ కొంతమందికి అయితే టాటా బండిలో బిల్డ్ క్వాలిటీ బాగుంటది. ఈ టాటా బిల్డ్ క్వాలిటీ కూడా మంచిగా ఉంది, యాక్సిడెంట్ ఫ్రీ ఉంటది బండి, సేఫ్ ఉంటది. దాన్ని బట్టి ఇది ఒక మన దగ్గర ఇది టాటా నెక్సాన్ ఒకటి ఉంది, 2020 మోడల్ ఉంది. ఇది పెట్రోల్ మాన్యువల్ టాప్ అండ్ వేరియంట్. ఇది కూడా చాలా తక్కువ తిరిగింది సార్. ఇది 13,300 చేంజ్ తిరిగింది బండి. ఇది జెన్యూన్ షోరూమ్ ట్రాక్. ఓన్లీ 13,300. మోడల్ కూడా 2020 టాప్ అండ్ వేరియంట్. ఇది XZ ప్లస్ అంటే టాప్ అండ్ వేరియంట్ టాటాలో నెక్సాన్ లో. ఈ ప్రైస్ కూడా మనకి నెగోషియేట్ అవుతుంది. ప్రైస్ పెట్టారు మనము 950. 950. ఇది కూడా నెగోషియేట్ ఉంటది. 10 to 15% అయితే ప్రైస్ తగ్గుతుంది మన దగ్గర, నెగోషియేట్ అవుతుంది. సో లోపల ఒకసారి చూద్దాం. సో కార్ టైర్స్ కూడా నార్మల్ గానే ఉన్నాయి. టైర్స్ అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. బండికి స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంది. చిన్న లైట్ ఒక 2 టచ్ అప్లు ఉన్నాయి అంతే. లోపల అయితే నిజంగా అసలు ఫస్ట్ హ్యాండ్ కార్ లాగానే అనిపిస్తుంది. ఇదైతే ఇది కూడా అదే చెప్పినాక ఇందాకే, యూజ్ అవ్వలేదు మన దగ్గర. చాలా తక్కువ తిరిగిన బండ్లు వస్తూ ఉంటాయి మన దగ్గర. చాలా ప్రీవియస్ కస్టమర్స్ వచ్చి మంచి ఎలా ఉంటుందన్న అంటే ఇప్పుడు కారు ఓనర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు యూజ్ చేసేటప్పుడు చాలానాస్ కావచ్చు, సో ఇలాంటివి చాలాన్స్ మనము క్లియర్ చేసి ఇస్తాం కస్టమర్ కి. అలానే ఇయ్యము, మనం ట్రాన్స్ఫర్ చేసి ఇస్తాం. అది దాని ముందే ట్రాన్స్ఫర్ చేసే ముందే మనం చాలాన్స్ అవన్నీ క్లియర్ చేసి ఇస్తాము. సో వారంటీ ఇప్పుడు ఎలా ఉంటుందన్న అంటే ఇప్పుడు ఈ కార్ ఉంది, సో కార్ లో వారంటీ మనకి ఏమేమి ఉంటుంది? నాన్ యాక్సిడెంటల్, యాక్సిడెంట్ బండిలు ఉండవు. నాన్ యాక్సిడెంట్ మళ్ళీ నీళ్ళలో మునిగిన బండ్లు, ఫ్లడెడ్ బండ్లు కూడా ఉండవు మన దగ్గర. డాక్యుమెంట్స్ గ్యారంటీ ఉంటది, మీటర్ గ్యారంటీ ఉంటది, అలా గ్యారంటీ ఇస్తాం మనము. కావాలంటే ఇంజన్ కూడా చూపెడతా, ఒకసారి చెక్ చేసుకోండి ఇంజన్. ఇదిగోండి ఇంజన్ కండిషన్ కూడా చూసుకోండి. బండి ఎక్కడ నుంచి యాక్సిడెంట్ లేదు, క్లీన్ కండిషన్ ఉంది. జనరల్ సర్వీస్ 2 సర్వీస్ అయినాయి అంతే. షోరూమ్ లో బయట కూడా సర్వీస్ కాలేదు బండికి ఇప్పటి వరకు.
ఓన్లీ షోరూమ్ సర్వీస్ ఉంది బండి మొత్తం. ఇంజన్ కండిషన్ బాగుంది, సైలెంట్ స్మూత్ ఉంది కండిషన్ బండి. ఓకే, మైలేజ్ ఎంత ఇస్తుంది అన్న? మైలేజ్ యావరేజ్ మనకు సిటీలో అయితే 15 to 16 కిలోమీటర్స్ వస్తుంది, హైవేలో కొంచెం ఎక్కువ వస్తుంది 2 to 3 కిలోమీటర్స్. పెట్రోల్ కదా ఇది వచ్చేసి? పెట్రోల్ మాన్యువల్ సార్ ఇది. ఇదేంటన్నా 2022 మోడల్ కదా? 2022 మోడల్ మారుతి సుజుకి ఎర్టిగా VXi వేరియంట్ ఇది. ఇప్పుడు వరకు మనం ఇక్కడ చూసిన వాటిలో 20 బిలోనే ఉన్నాయి కదా? 20 బిలో కాదు, మీరు ఇందాకే చూసారు 2020 అబౌవ్ మోడల్స్ చూపెట్టినా నేను. 2020 మోడల్ ఒకటి చూపెట్టిన, 20 అబౌవ్ చూసాం. 20 బిలో కూడా ఉంటాయి మన దగ్గర, లేటెస్ట్ వేరియంట్స్ కూడా ఉంటాయి మన దగ్గర. నిజంగా చాలా లేటెస్ట్ కార్లు అని చెప్పాలి. సో ఇదేంటన్నా ఎంత మైలేజ్ ఎంత తిరిగింది? ఇది 2022 మోడల్ ఎర్టిగా VXi వేరియంట్ ఉంది. 56,000 జెన్యూన్ షోరూమ్ ట్రాక్ కిలోమీటర్ ఇది. ఓకే, కిలోమీటర్ రీడింగ్ షోరూమ్ ట్రాక్. మీకు కావాలంటే షోరూమ్ సర్వీస్ అవైలబుల్ ఉంది మన దగ్గర. షోరూమ్ లో మీరు కనుక్కోవాలంటే మీరు కూడా కనుక్కోవచ్చు. ప్రైస్ మనము 10,90,000 ఆస్కింగ్ ఉంది సార్. ప్రైస్ తగ్గుతుంది, మాట్లాడితే నెగోషియేట్ అవుతుంది ప్రైస్. ఓకే, దీని కాస్ట్ అయితే 10 lakh అంటున్నారు. సో ఇంకా 10 to 15%, మ్యాక్స్ టు మ్యాక్స్ 20% దాకా కూడా నెగోషియేట్ అవుతుంది. ప్రతి బండికి వేరే వేరే ప్రైస్లు ఉన్నాయి. ఓకే, లోపల ఒకసారి లోపల చూద్దాం. ఇంటీరియర్ కూడా చూడండి మీరు, చాలా బాగా కండిషన్ లో ఉంది. సీట్ లైనింగ్ అవన్నీ చెక్ చేసుకోండి. మ్యాటింగ్, ఫుల్ మ్యాటింగ్. ఇంటీరియర్ బాగుంది, సైలెంట్ స్మూత్ కండిషన్, స్మూత్ ఇంజన్ ఉంది. మనకు యావరేజ్ ఈ మైలేజ్ కూడా మనకి సిటీలో అయితే 15 to 16 వస్తుంది సార్ మైలేజ్. 15 to 16 మైలేజ్ వస్తుంది మనకి. ఓకే, ఇది స్మార్ట్ హైబ్రిడ్ సిస్టమ్ ఉంటుంది దీనిలో, అయితే మైలేజ్ మనకు గట్టిగా వస్తుంది. సో సిట్టింగ్ కూడా చాలా ఉంది కదా, ఫ్యామిలీకి సరిపోతుంది కదా? ఫ్యామిలీ కోసం అయితే బెస్ట్ అన్న ఇది. 7 సీటర్ బండి ఇది. చూడండి మీరు, ముంగట కూర్చోవచ్చు, మధ్యలో ముగ్గురు కూర్చోవచ్చు, వెనకాల ముగ్గురు కూర్చోవచ్చు. మనము దీనిలో 7 to 8 మెంబర్స్ ఈజీగా ఫ్యామిలీ, పెద్ద ఫ్యామిలీ వాడుకోవచ్చు, యూజ్ చేసుకోవచ్చు. ట్రావెల్ కోసం మంచిగా ఉంది బండి ఇది. సో కార్ చూసారుగా, ఫ్యామిలీకి ఒక పెద్ద ఫ్యామిలీ ఉంటుంది కదా, సో అలాంటి ఫ్యామిలీకి ఇదైతే చాలా బాగా సెట్ అవుతుందని చెప్పచ్చు. లాంచ్ చూడండి ఒకసారి, స్పేస్ ఎంత ఉందో. సో ఒక్క డ్యామేజ్ కూడా కనిపించలేదు యాక్చువల్లీ, చాలా క్లీన్. చెప్పినా కదా సార్ నేను, ఒక్క బండి దగ్గర మన దగ్గర యాక్సిడెంట్ బండిలు అస్సలు దొరకవు సార్ మీకు మన యార్డ్ లా. సో చాలా క్లీన్ గా మెయింటైన్ చేసినట్టున్నాడు. టోటల్లీ మెయింటైన్ చేసిన బండిలే ఉంటాయి మన దగ్గర. ఓకే, వావ్, నైస్. కియా కదన్న ఇది వచ్చేసి? కియా సోనెట్ అన్న ఇది. డీజిల్ ఆటోమేటిక్ GT లైన్ టాప్ అండ్ వేరియంట్ ఇది. ఓకే, ఇది వచ్చేసి 2021 మోడల్. 2021 మోడల్ ఉంది. డ్యూయల్ టోన్ టాప్ అండ్ ఆటోమేటిక్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు కదా, ఎందుకంటే సిటీలో ఆటోమేటిక్ కస్టమర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు మన దగ్గర. ట్రాఫిక్ పర్పస్ ఆటోమేటిక్ చాలా సేఫ్ ఉంటది బండి. అవును, డ్రైవ్ చేయడానికి మనకు ఈజీగా ఉంటది. అవును. ఈ కిలోమీటర్ రీడింగ్ వచ్చేసి సార్ ఇది 69,000 తిరిగింది బండి. 69,000, ఓన్లీ 69,000 షోరూమ్ ట్రాక్ ఉంది బండి. టోటల్లీ టాప్ అండ్ వేరియంట్, డ్యూయల్ టోన్. ప్రైస్ వచ్చేసి 12,80,000 నెగోషియబుల్ ఉంది. మనము మాట్లాడితే ఇది కూడా ప్రైస్ తగ్గుతుంది. కాస్ట్ వచ్చేసి దీనిలో మనకు చాలా ఫీచర్స్ ఉన్నాయి. తగ్గుతుంది అంటారు. చాలా ఫీచర్స్ ఏమిటన్నా దీనికి? మామూలుగా సన్ రూఫ్ ఉంది, పుష్ బటన్ స్టార్ట్ ఉంటది, వెంటిలేటెడ్ సీట్స్ ఉన్నాయి, 360 డిగ్రీ కెమెరా ఉంటది. ఓకే, చాలా మంచి కండిషన్ ఉంది బండి. కావాలంటే ఒకసారి మీరు లోపల కూడా చూడొచ్చు బండి. ఓకే, ఆటోమేటిక్ ఉంది బండి, చాలా మంచి కండిషన్ ఉంది. జస్ట్ టేక్ అండ్ డ్రైవ్ లో ఉంటది కండిషన్. సర్వీస్ అయ్యి ఉంటది మన దగ్గర ఎక్కువ. అది కూడా షోరూమ్ ట్రాక్. ఫ్యామిలీ కోసం, ఫ్యామిలీ పర్పస్. ఇప్పుడు ఈ ఆటోమేటిక్ డ్రైవ్ చేయాలంటే ఫ్యామిలీ, చిన్న ఫ్యామిలీకి, IT కంపెనీస్ వాళ్ళు అలా కస్టమర్స్ మన దగ్గర చాలా వస్తారు. డిస్ట్రిక్ట్ కస్టమర్స్ వాళ్ళు కూడా ఇప్పుడు ఆటోమేటిక్ కావాలంటున్నారు బండ్లు. ఎందుకంటే క్లచ్ ప్రాబ్లం ఉండదు, జస్ట్ ఒక గేర్ లో పెట్టుకుంటే మనం డ్రైవ్ చేసుకోవచ్చు. ట్రాఫిక్ లో ఇబ్బంది ఏం అవుతలేదు. చాలా మంచి కండిషన్ ఉంది బండి. సో ఇటు వచ్చేసి ఇంజన్ కదా, చాలా చూడండి ఇంజన్ చూడండి ఇది. ఒకవేళ కార్ తీసుకున్న కస్టమర్ కి చిన్న చిన్న డౌట్స్ ఉంటాయి కదన్నా, అంటే కార్ కి ఏమన్నా యాక్సిడెంట్ అయిందేమో, సో అలాంటి డౌట్స్ ఉంటాయి. డౌట్స్ ఉంటే మీరు మన దగ్గర అది గ్యారంటీ ఉంటది. కావాలంటే మీరు బండి తీసుకొని పోయి షోరూమ్ లో కూడా చెక్ చేయించుకోవచ్చు, లేకపోతే మీ మెకానిక్ ఉంటే ఆయనకి ఇక్కడ తీసుకొని వచ్చి చెక్ చేయించుకోవచ్చు. ఓకే, ఆప్షన్ కూడా ఉంది. ఆప్షన్ కూడా మీరేం చెప్తారు బ్రదర్, అంటే సెకండ్ హ్యాండ్ వెహికల్స్ తీసుకునే వాళ్ళకి మీరేం చెప్తారు? తీసుకుంటే బెటర్ అంటారు అసలు? సెకండ్ హ్యాండ్ తీసుకుంటేనే బెటర్ సార్. ఎందుకంటే కొత్త బండి మనం తీసుకుంటాము, ఒక 1 year తర్వాత రీసేల్ చేయడానికి పోతే ఆ ప్రైస్ రాదు మనకు. ఈ బండి తీసుకొని పోతే ఎక్కువ లాస్ అవ్వదు మనకు. సెకండ్ హ్యాండ్ లో తీసుకొని మళ్ళీ సెకండ్ హ్యాండ్ లో అమ్మితే మన ప్రైస్ మనకు వస్తుంది, ఒక 30-50,000 తగ్గుతుంది అంతే. షోరూమ్ లో తీసిన బండికి lakhs of rupees డిఫరెన్స్ వస్తుంది మనకు. అవును అవును. అందుకే
యూస్ కార్ తీసుకుంటేనే బెటర్. ఓకే, యూస్డ్ కార్ తీసుకుంటేనే బెటర్ అంటారు. సో ఓకే అండి, ఓకే. ఇది వచ్చేసి మనకేమో 2018 మోడల్ ఇన్నోవా క్రిస్టా జీ వర్జన్ ఉంది ఇది. 18 ఇది మోడల్. ఇది కూడా షోరూమ్ ట్రాక్. 1,35,000 కిలోమీటర్స్ డ్రివెన్. టొయోటా ఇంజన్ మనకు 5 lakhs to 6 lakhs ఈజీగా నడపొచ్చు అన్న. ఓకే, ఇంజన్ అలా గట్టిగా ఉంటది. టొయోటా బిల్డ్ క్వాలిటీ, ఇంజన్ సర్వీస్ బాగుంటది మనకు. ఓకే. ఇది జీ వర్జన్ డీజిల్ వేరియంట్, ఇది డీజిల్ మాన్యువల్. ఇది వచ్చేసి ప్రైస్ మనకు 18,75,000 ఆస్కింగ్ ఉంది. కాస్ట్ వచ్చేసి 18,75,000 నెగోషియబుల్. ప్రైస్ మనకు 10 to 15% ఇది కూడా తగ్గుతుంది మాట్లాడితే. కండిషన్ అయితే మస్తు స్మూత్, వెల్ మెయింటైన్, షోరూమ్ ట్రాక్, సింగిల్ ఓనర్ ఉంది బండి. జస్ట్ టేక్ అండ్ డ్రైవ్ ఉన్న కండిషన్. మనకి రీసెంట్లీ సర్వీస్ కూడా డన్ అయ్యి ఉంది. ఓకే, అట్లానే ఇప్పుడు టీఎస్ అంటే ఇప్పుడు ఏపీ నుంచి రిజిస్ట్రేషన్ అయ్యి మన దగ్గర అదర్ స్టేట్ బండ్లు ఒక్కరు కూడా దొరకదు సార్ మీకు. ఓన్లీ టీఎస్ బండ్లు దొరుకుతాయి మన దగ్గర. అదర్ స్టేట్ నుంచి మార్చి ఇక్కడ నంబర్ ప్లేట్ పెట్టి మనం అమ్మలేము, ఒక బండి కూడా దొరకదు అలా కండిషన్. ఓకే, ఒకవేళ ఇక్కడ తీసుకున్నవి ఏపీలోకి వెళ్ళాలనుకోండి, సో రిజిస్ట్రేషన్ మనం చేపిస్తాం. మన ఏజెంట్స్ ఉంటాం, మొత్తం మనం ట్రాన్స్ఫర్ చేసి హ్యాండ్ ఓవర్ ఇస్తాం సార్. డాక్యుమెంట్స్ సెపరేట్ కాస్ట్ ఉంటుంది. సెపరేట్ కాస్ట్ ఉంటుంది, అది ట్రాన్స్ఫర్ చేసిన దాన్ని బట్టి ఉంటుంది అది. సో ఇది వచ్చేసి ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందన్న ఇప్పటికి? ఇది 1,35,000 తిరిగింది సార్. ఇది 1,35,000. అది షోరూమ్ ట్రాక్. షోరూమ్ లో మొత్తం షోరూమ్ మెయింటైన్ చేసిన బండి ఇది. సర్వీస్ ఓన్లీ షోరూమ్ లోనే డన్ అయ్యింది, బయట ఏం కాలేదు. ఓకే, సో ఇక్కడ కింద టైర్స్ చూసుకుంటే కొంచెం టైర్స్ కొంచెం బాగా, టైర్స్ మనకు 60% ఉన్నాయి సార్ టైర్లు. ఇవి 60% ఉన్నాయి అంతే నిజంగా. సో ఎస్ ఏంటన్నా ఇది కూడా మహీంద్రా టీయూవీ 300 అన్న. ఇది T8 వేరియంట్ ఉంది మనకి. ఇది కూడా డీజిల్ మాన్యువల్. ఓకే, డీజిల్ మాన్యువల్ అన్న. ఇది కూడా జెన్యూన్ ఉంది. 95,000 కిలోమీటర్స్ తిరిగింది. 95,000 జెన్యూన్ ఉంటాయి బండ్లు. దీనికి మామూలుగా ఫీచర్స్ దీనికి ఏంటన్నా? ఇది 7 సీటర్ అన్న. ఇది డిస్ట్రిక్ట్ కస్టమర్స్ కోసము మంచిగా ఉంటది బండి ఇది. ఎందుకంటే కొంచెం హైటెడ్ ఉంటది. అక్కడ గుంతల్లో ఎక్కడైనా పోతే కింద తగలదు మనకు. సిడాన్ బండిలు అలా కింద ఉంటాయి, అలా ఉండదు. ఇది మినీ ఎస్యూవీ లాగా ఉంటది బండి ఇది. సో ఇది కూడా 7 సీటర్. సో సిట్టింగ్ కూడా 7 కనిపిస్తున్నాయి. మామూలుగా ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అన్న ఇది? ఇది 95,000 తిరిగింది అన్న. ఇది 95,000. ఓకే, ప్రైస్ వచ్చేసి 7,30,000 ఆస్కింగ్ ఉంది. ఓకే, ఈ ప్రైస్ కూడా తగ్గుతుంది మనకి. ఓకే, మామూలుగా ఇదే కండిషన్ లో వచ్చిందన్న మన దగ్గరికి? మామూలుగా మన దగ్గర సరే వస్తూ ఉంటాయి బండ్లు, ఎక్కడికెళ్ళి నుంచి మనం ఒక్కొక్క బండి ఒక్కొక్క జాగా నుంచి వస్తుంది. జెన్యూన్ కస్టమర్స్ ఉంటారు, అది మనం మొత్తం వెరిఫై చేసి ఆఫీస్ లోపలికి తీసుకొని వస్తాం. ఓకే, ఓనర్స్ ఎంత మంది ఉంటారు? ఓనర్ మాక్సిమం ఫస్ట్ ఓనర్ బండ్లు ఉంటాయి మన దగ్గర. ఒక్కొక్క పాత మోడల్స్ ఏదైనా 8 to 10 years ఓల్డ్ ఉంటేనే సెకండ్ ఓనర్ మార్చి ఉంటది. రీసెంట్ మోడల్స్ అన్ని ఫస్ట్ ఓనర్ పైనే ఉంటాయి మన దగ్గర. ఫస్ట్ ఓనర్ ఫస్ట్ మనం ఓనరే ప్రిఫర్ చేస్తాం. ఫస్ట్ ఓనర్ బండ్లే ఎక్కువ ఉంటాయి మన దగ్గర. పాత మోడల్ సెకండ్ ఓనర్స్ అలా యాక్సిడెంట్ బండ్లు అస్సలు ఒక్క బండి కూడా దొరకదు మన దగ్గర. సెకండ్ ఓనర్ థర్డ్ ఓనర్ అలా మనం అటు స్టేట్ మార్చిన బండ్లు అది అస్సలు మన దగ్గర దొరకవు. ఓకే, దీనికి యాక్చువల్లీ ఒక చిన్న ట్రాక్లు ఉంటాయి కదా, సో అలాంటివి కూడా ఎక్కడ కనిపించట్లేదు కదా. స్క్రాచ్ లెస్ కండిషన్ ఉంటాయి అన్న. జెన్యూన్ టఫ్లాన్ చేసి పెడతాం మనం ఇక్కడ. ఓకే, అందుకే మనకు క్లీన్ ఉంటాయి బండ్లు, స్క్రాచ్ లెస్ కండిషన్స్ ఉంటాయి మొత్తం. కావాలంటే ఇది ఒకటి కూడా ఉంది, టీయూవీ 300 ఆటోమేటిక్. ఇది కూడా ఆటోమేటిక్. ఇందాక మనం చూసినాము అది మాన్యువల్, ఇదేమో డీజిల్ ఆటోమేటిక్. ఇది కావాలంటే ఎస్యూవీ సెగ్మెంట్ లో 7 సీటర్ లో మనకు ఇది ఒకటి ఆటోమేటిక్ లో ఉంది. బ్యాక్ సైడ్ సిట్టింగ్ వస్తుంది దీనికి. 2 సీట్లు వస్తాయి బ్యాక్ సైడ్. ముంగట అలానే 5 సీటర్ ఉంటది. కలర్ చాలా బాగుంది యాక్చువల్లీ, రెడ్ కలర్, డార్క్ రెడ్ కలర్. ఇది కూడా షోరూమ్ ట్రాక్ 2016 మోడల్. ఇది 2016 మోడల్. జెన్యూన్ షోరూమ్ ట్రాక్ ఉంది. ఇది కూడా సింగిల్ ఓనరే ఉంది. సింగిల్ ఓనరే ఉంటది. ఎన్ని కిలోమీటర్స్ తిరిగింది అనేది సార్? ఇది 1,15,000 తిరిగింది. ఇది 1,15,000 తిరిగింది. షోరూమ్ సర్వీస్ మొత్తం. ప్రైస్ కూడా 780 నెగోషియబుల్ ఉంది. ప్రైస్ అయితే మొత్తం చెప్పినాక మాట్లాడితే ప్రైజులు కూడా 10 to 15% డిస్కౌంట్ ఉంది. ఓకే, ఇది ఎన్ని కిలోమీటర్ ఇస్తుందన్న మామూలుగా మనకి? మైలేజ్ వచ్చేసి సార్ ఇది మనకు 12 to 15 కిలోమీటర్స్ వస్తుంది మైలేజ్. 12 to 15 కిలోమీటర్స్ పర్ లీటర్ వస్తుంది మైలేజ్ మనకు డీజిల్. సో లోపల కూడా మొత్తం నార్మల్ గానే కనిపిస్తుంది, ఎక్కడ పెద్ద డ్యామేజ్ ఏం లేదనమాట. సో ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ స్టోరీ. సో కింద ఒకవేళ మీకు కావాలనిపిస్తే కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే ఇస్తాము డిస్క్రిప్షన్లో. సో వీళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో హలో అండి, థ్యాంక్ యూ సో మచ్.